నువ్వు జయశాలి వంశస్థుడు నాన్న. నువ్వు నిన్నెవరు ప్రేమిస్తే ఏంటి, ప్రేమించకపోతే ఏంటి, నువ్వు మాట్లాడుకో యూట్యూబ్లో. ఏం అవసరం అయితే నాకు ఫోన్ చేయి, డబ్బులు పంపిస్తా. నిజంగా ఆయన మాటలండి నిజంగా జీవితంలో మర్చిపోలేండి. నిజం చెప్తానండి, ఉన్న విషయం అండి అది. నేనేదో జాన్సన్ గారికి దగ్గర అయిపోవాలని ఈ మాటలు చెప్పడం లేదండి. నిజంగా ఆయనకి నాకున్న స్నేహం మీతో చెబుతున్నాను అంతే. ప్రియులారా, పాట రాశాను అని జాన్సన్ గారు చెప్పగానే సెమినార్కి రా చెప్తున్న సంగతి అన్నారు. ఓకే, అయితే పాట చెప్పనన్నయ్య గారు ఇప్పుడు నేను మీకు సెమినార్లోనే చూపిస్తానని అన్నాను. ఓకే, సెమినార్ రా చెప్తున్నా అని చెప్పి ఆయనకి పల్లవి చదివి వినిపించా. ఏం పాట అనుకుంటున్నారు అది? 6 అడుగుల రూపం. 2022లో రాసిన పాట 2022లో ఆయనకు ఫోన్ చేసి, అన్నయ్య గారు నేను పాట రాశాను, ఆ పాట ఇది ఇలా ఎలా ఉందో చెప్పండి అంటే రచన పల్లవి మొత్తం వినిపించా. ఈ ముద్రలు ఏంటి, యేసుప్రభు పుట్టడం ఏంటి, అసలు ఆ తండ్రి చేతిలో జనములు జన్మించడం ఏంటి నాన్న, సబ్జెక్ట్ చాలా బాగుంది అసలు అన్నాడండి ఆయన. అయితే దీన్ని ఎలా ట్యూన్ చేయాలంటే దీన్ని చెప్తాను నేనని ఇంకా ఫోన్ పెట్టేయారండి ఆయన. నేను ట్యూన్ చెప్పాను, అది బాగాలేదు అన్నాడండి ఆయన. ఈ ట్యూనింగ్ ఎలా ఉండాలో చెప్తానని చెప్పి అలాగలాగా దాన్ని ఇంకా ఆయన బిజీగా ఉంటారు కదండి, నాలాంటి వాళ్ళతో మాట్లాడుతూనే చాలా గొప్ప విషయం అసలు. ఓకే, ఏదేమైనా చాలా క్లిష్టమైన పరిస్థితుల నుంచి నేను వచ్చిన ఒక మాట మనం ఆలోచిస్తేనండి, బైబిల్లో చూద్దాం ఒకసారి. పౌలు గారి సందర్భం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ప్రియులారా, పౌలు గారు ఆయన పడిన శ్రమలు ఇక్కడ చెబుతున్నారు చూడండి ఒకసారి. ఆయన ఎలాంటి శ్రమలు పడ్డాడంటే, ఓకే 21వ వచనం. ప్రియులారా, 21వ వచనంలో, మేము బలహీనమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాము. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా, నేను అవివేకంగా మాట్లాడుతున్నాను మీ దృష్టికి. అది నేను అవివేకమే కాదు, పౌలు గారి ఉద్దేశం అండి. ఒకవేళ నేను మీ దృష్టికి అవివేకంగా మాట్లాడేవాడని కావచ్చు, అయితే నేను అవివేకం కాదు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగి ఉన్నాను. ఓకేనా? 22, వారు హెబ్రీలా, నేనును హెబ్రీయుడినే. ఓకే, వారు ఇశ్రాయేలీలా, నేనును ఇశ్రాయేలీయుడినే. ఒకవేళ ఎవరు అబ్రహాము సంతానమా, నేనును అబ్రహాము సంతానమే, అట్టువాడినే. తర్వాత వాళ్ళు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని మీద మాట్లాడుతున్నాను మీరు ఏమనుకోవద్దు, నేను క్రీస్తు పరిచారకుడిని, మరీ ఎక్కువగా పరిచారకుడిని, మరి విశేషంగా ప్రయాసపడితిని అనేక. అది ఎలాగంటే చెప్తున్నాను చూడండి, వారి పరిచారకుల వెర్రివాని వల్ల మాట్లాడుతున్నాను అనుకోవద్దు మీరు. నిజంగా నేను దేవుడి విషయంలో నేను వెర్రన్నే, దేవుని విషయంలో నేను వెర్రివాడినే. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. ఎలా పరిచారకుడు అంటే చూడండి చెప్తున్నాడు, మరి విశేషంగా ప్రయాసపడ్డాను క్రీస్తు కొరకు. చూడండి ఒకసారి, మరి అనేక మారులు చెరసాలలో ఉంటుంది. ఏమండి, చెరసాలలో ఉన్నాడు, ఇది పరిచారమేనా? పరిచారకుడను అంటే పనివాడునని అర్థం. ఏమండి, చెరసాలలో ఉంటాం దేవుడి పని అండి, దేవుడి పనే. నెక్స్ట్, అపరిమితముగా దెబ్బలు తింటిని, ఇది దేవుడి పనేనండి. ఎస్, ఇది దేవుడి పనే. అనేక మారులు ప్రాణాపాయాలలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఇక్కడ ఆగుదాం ఒక నిమిషం. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎందుకు తినాలి? 40 కొట్టేయచ్చు కదా పౌలు గారిని, చెప్పండి సార్. ఒకటి తక్కువ అంటే 39 దెబ్బలు కొట్టారు పౌలు గారిని. ఎన్నిసార్లు? 5 సార్లు కొట్టారంట. ఓకేనా? ఆ ఒకటి కూడా కొట్టేస్తే 40 అయిపోద్ది కదా, ఎందుకు కొట్టలేదు చెప్పండి. ప్రియులారా, 40వ దెబ్బ పడితే ఇక అతను జీవితంలో కొరడా దెబ్బ ఒంటి మీద పడకూడదు, అది యూదుల ఆచారం. అందుకే 39 దాకా కొట్టి ఆపేస్తారు. ఈయన మళ్ళీ కొట్టాలి ఇతన్ని, మరలా ఇంకోసారి మళ్ళీ కొట్టాలి ఇతన్ని. 39 కొట్టండి, ఎందుకంటే మరలా కొట్టాలి మనల్ని, మరలా కొట్టాలి. కాబట్టి 39 దెబ్బలు కొట్టి ఆపేసేవారు యూదులు. 40వ దెబ్బ పడితే ఇక అతను జీవితంలో కొరడా అతని మీద ఒంటి మీద పడదు. అందుకనే పౌలు గారు చూసారు ఎంత క్లారిటీగా చెబుతున్నాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, అంటే 39 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. దేనికండి? బెత్తాలతో కొట్టబడతాం ఏంటండి?
కర్రలతో. మనం ఎప్పుడు తిన్నాం బెత్తాలతో చిన్నప్పుడు? బెనర్జీ సార్ అని ఒక ఆయన ఉండేవారండి, ఇలా తిప్పుకుట్టేవాడండి. అలాంటి దెబ్బలు అనుకున్నారు ఇవి? అసలు ఆయన చెప్పే విధానం చూడండి, కన్నీళ్ళు వచ్చేస్తాండి. ఈ పత్రిక చదివినప్పుడు, యోహాను సువార్త కానీ కొరింథీ పత్రికలు కానీ మనం చదివినప్పుడు నాకైతే కన్నీరు వచ్చేదండి. యోహాను సువార్త 21 అధ్యాయాలు చదివి కళ్ళ నీళ్ళు తెప్పించుకున్నాను నేను. వచ్చేసి అంటే నిజంగా పౌలు గారి జీవితంలో అతని జీవితాన్ని చూస్తే ఇది ఎందుకు చదివిస్తున్నానంటే, నా జీవితం కూడా ఇంచుమించు అంటే ఇతంతో పోల్చుకుంటున్నావా స్టీవెన్ అని అనేయద్దు. పౌలు గారు ధర్మశాస్త్రం తర్వాత ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చాడో శ్రమలు ఎంటర్ అయిపోయినాయి ఆయనకి. ఎప్పుడైతే ధర్మశాస్త్ర పండితుడుగా ధర్మశాస్త్రాన్ని బోధించేవాడుగా ఉన్నాడో ఎవరికి లొంగలే, తల దించలే, అందరినీ హింసించేవాడు. ఎప్పుడైతే దేవుని మందిరంలోకి ఎంటర్ అయిపోయాడో పౌలు గారు శ్రమలండి. నేను కూడా అంతేనండి. ఎప్పుడైతే దేవుడు మందిరంలోకి ఎంటర్ అయ్యానో శ్రమలు ప్రారంభించాను. తల్లిదండ్రులు వెలివేసేశారు, అన్నదమ్ములు బయటికి సామాన్లు పడేశారు, ఇక్కడ ఉండడానికే వీళ్ళది, ఊరు నుంచే పంపించేద్దాం అనుకున్నారు నన్ను. కానీ దేవుడు ఎందుకు మరి ఉంచాడో, ఎందుకు ఉంచాడో ఇదంతా దేవుని సంకల్పం. నేనేదో సడన్గా చర్చిలో ఉంటూ సడన్గా దైవజ్ఞానం తెలిసి ఇందులో వచ్చేసినంత సింపుల్గా రాలేదు. నేను చర్చిలో ఉండి చాలా శ్రమలు అనుభవించి, ఎన్నో హింసలు భరించి, అనుభవ జ్ఞానము సంపాదించి BOEలోకి 2013లో వచ్చానండి. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా సహోదరులు కావచ్చు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు కావచ్చు, మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువండి. నేనంటే అర్థం కాదు వాళ్ళకే. ఈడు ప్రసంగాలు పిచ్చోడు, ఈడు ఏంటి వాళ్ళ లెక్క ఏంటంటే, ఇతను ఒక ప్రసంగం ఇస్తే మాట్లాడతాడు, ఇతను ఒక పాట ఇస్తే పాట ఆడతాడు, అంతే. ఇంత మించి ఏముంది ఇతనిలో? ఒక పని చేయడు ఏమండి, అందరినీ పని చేయకుండా చేస్తాడు. ఇవి రోమర్స్ ఎక్కువైపోతున్నాయి. నా మీద చేశారు. నేను ఎవరిని తిరిగి ఏమన్నదండి, చేసుకోనివ్వండి. అయినా సరే అందుకే ఎందుకు చెబుతున్నాను, నా విషయం ఎందుకు చెబుతున్నానంటే, పౌలు గారు ఏం చెప్పాడండి, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తాలతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పెడితిని. వీళ్ళందరూ ఎవరో శ్రమ పడించిన వాళ్ళు ఎవరు అనుకున్నారు? ఏదో అన్ని జనులు అనుకున్నారేమో. వాళ్ళ మనుషులేనండి బాబు. పౌలు గారు ఇదివరకు ప్రసంగించిన వాళ్ళే, పౌలు దగ్గర ఉన్నటువంటి యూదులే, పౌలు గారి దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలీలే పౌలు గారిని ఇబ్బంది పెట్టారు. ఎవరో బయట వాళ్ళు మనల్ని ఎవరో హింసించరో బాధ పెట్టరు, మనల్ని పట్టించుకోరు అసలు. ఏమండి, తర్వాత ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని. సముద్రంలో గడిపాం. సముద్రంలో గడిపం అనే మాట అసలు మీరు వింటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. సువార్త చేసినప్పుడు కూతంతా ఎండ తగిలిందనుకోండి, మన పిల్లలందరూ ఎండిపోతున్నారో వడదెబ్బ తగిలేద్ది అంటూ ఉంటారు కొంతమంది. మరి ఇక్కడ సముద్రంలో ఒంటరిగా గడిపిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇక్కడ మన చుట్టుపక్కల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం సడన్గా పడిపోయిన పక్కన హాస్పిటల్ ఉంది ఏమండి, ఏమైనా జరిగినా సరే వెంటనే ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఉన్నారు మన పక్క ఉంటా. కానీ పౌలు గారికి అలాంటి వాళ్ళు లేరే ఏమండి. తర్వాత అనేక పర్యాయాలు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ. ఇదిగో సేమ్ నేను కూడా అంతేనండి. నా స్వజనులు చాలా 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 కష్టాలు. అవన్నీ ఒక జాన్సన్ గారికి తెలుసు, మా ప్రిన్సిపల్ అన్నయ్య గారికి తెలుసు, ఎవరో కొంతమందికి తెలుసు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి నేను చెబుతాను, మిగతా వాళ్ళందరూ చెప్పనండి. ఎందుకంటే వెర్రితనంగా చూస్తారు నన్ను. ఇడు ఒక వెర్రుడు, ఇడు ఒక ప్రసంగం పిచ్చుడు అని చెప్పి వారికి నా విషయం చెబితే వాళ్ళు అర్థం చేసుకోలేరు. మేమే బోళంగా సేవలు పడ్డామని చెప్తారు మళ్ళీ తిరిగి మరలా మనకే. ఓకేనా. స్వజనుల వలన ఆపదలు, తర్వాత అండి పట్టణాలలో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రంలో ఆపదలు. అసలు ఇవన్నిటితో పోలిస్తే నాది చాలా చిన్నదే. స్టీవెన్స్ అన్నది చాలా చిన్నదే. ఈ ఆపదలతో ఆపదలు పోలిస్తే చాలా చిన్న విషయం. కానీ నా తరము వారికి సేవ చేసి నిద్రించాలి కదండి. నా తరము వారికి చెబుతున్న విషయాలు ఇవి.